ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు సార్. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఫ్యూచర్ సిటీ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అనే ల్యాండ్ పోలింగ్ చేసే ఏ గవర్నమెంట్? అసలు ఏముంది సార్ మన హైదరాబాద్ లో? వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ హైదరాబాద్? ప్రస్తుతానికి ప్రపంచం అంతా యుద్ధంతోనే పోతుంది, కానీ హైదరాబాద్ మాత్రం అభివృద్ధి అనే అస్త్రాన్ని పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ 360 degrees వైజ్ గా ఎక్స్పాండ్ అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి లేవు అనేది కూడా ప్రజల్లో ఉంది. ఇంకా ఆపర్చునిటీ ఉందంటారా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి? హైదరాబాద్ యాక్చువల్ స్టార్ట్ అయింది 35 years నుంచి. హైదరాబాద్ ప్రతి రోజు అభివృద్ధిలో అవకాశం ఇవ్వడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ అనేది అవసరం అంటారా? నేను ఒక ఫార్మర్ ని, నాకేం అవసరం రియల్ ఎస్టేట్ అని చెప్పి అనొచ్చు, కానీ మీరు రైతైనా సరే మీ ఊర్లో నీకు పొలం లేకపోతే నీకు విలువ ఉంటుందా? ఒకవైపు చూసుకుంటే హైడ్రా, మరోవైపు చూసుకుంటే ఐటీ లే ఆఫ్లు. ఇంత క్రూషియల్ టైంలో అసలు ఎవరు కొంటారు సార్ భూమి? సముద్రంలో అలలు ఉన్నాయని చెప్పి మన ప్రయాణం అయితే ఆపుకోలేము కదా. సో హైడ్రా కూడా రావడం వల్ల ఏమైందంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది, పెయిన్ కనబడుతుంది. లే ఆఫ్స్ అంటారా, మనకి ఇంతమంది కూడా చాలా సార్లు ఇలాంటి రెస్ట్రిక్షన్ చాలా చూసాం. హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల సార్. కానీ చాలా మందికి అది కలగానే ఉండిపోతుంది. ఎందుకంటారు? మనం చదువుకున్న చదువులో సైన్స్ చెప్పారు, పొలిటికల్ సైన్స్ చెప్పారు, ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి మ్యాథ్స్ చెప్పలేదు. దానికి సంబంధించిన అవగాహన లేకనే చాలా మంది ఇప్పటికీ హైదరాబాద్ సొంతింటి కళ అనేది లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నారు అనే టాక్ ఉంది సార్. నిజంగా అది పాసిబుల్ అవుతుంది అంటారా? కొద్ది సిటీకి దూరమా దగ్గర అనేది కాదు, ఎక్కడ కనెక్టివిటీ ఉండి ఎక్కడ డెవలప్మెంట్ కి ఆస్కారం ఉందో ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోర్ రిటర్న్స్ అనేది వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ లో కూడా ఇంకా మోసాలు జరుగుతున్నాయి సార్. ప్రీ లాంచ్లు అంటారు, లేకపోతే వెంచర్ లోనే ఈఎంఐలు పే చేసుకోండి, ప్లాట్ ఇస్తామని అంటారు. అసలు ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? ఈ ట్రాప్ లో పడేది కేవలం మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే. హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్య చౌదరి. హైదరాబాద్ 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 ఎక్కడ చూసినా ఇదే మాట. నేను చెప్పేది సన్ రైజ్ హైదరాబాద్ గురించి కాదండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రైజింగ్ గురించి. సో మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రైజింగ్ గురించి మనతో మాట్లాడడానికి జేబీ ఇన్ఫ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ కో ఫౌండర్, నాట్ ఓన్లీ దట్ సోషల్ మీడియాలో @GoWithCSRతో రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ని వండర్ఫుల్గా షేర్ చేస్తున్న మన మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వార్మ్ ఇంట్రడక్షన్. యాక్చువల్లీ మేము కూడా మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ బేసిక్ కూడా తెలియని వాళ్ళకి @GoWithCSRకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. అంత ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంటే చాలా వీడియోస్ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళడం జరిగింది. అంటే ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా దాంట్లో గెయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది కాల్స్ చేస్తుంటారు, సో వాళ్ళందరికీ కూడా సూచనలు సలహాలు కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఒక పక్క ప్రపంచం అంతా యుద్ధం అనే అయోమయంలో ఉంది సార్. కానీ మన హైదరాబాద్ చూసుకుంటే అభివృద్ధి వైపు అడుగులేస్తుంది, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటుంది. అసలు ఏముంది సార్ మన హైదరాబాద్లో? వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ హైదరాబాద్? వాస్తవానికి ప్రపంచం అంతా యుద్ధంతోనే పోతుంది, కానీ హైదరాబాద్ మాత్రము అభివృద్ధి అనే అస్త్రాన్ని పట్టుకోవడం జరిగింది. సో ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ అండ్ కనెక్టివిటీ మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఎక్కడైతే ఫెసిలిటీస్ ప్లస్ కనెక్టివిటీ ఉంటుందో అక్కడ కమ్యూనిటీస్ అనేవి ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో లైక్ ఇప్పుడు మన ఎంప్లాయీస్కి సంబంధించి మెట్రో కావచ్చు, తర్వాత అండర్ పాసెస్ సంబంధించిన సోషల్ ఇన్ఫ్రా కావచ్చు, తర్వాత వాళ్ళకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, మినిమం యూటిలిటీస్ అంటే లైక్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్లో ఇండియాలోనే మన హైదరాబాద్ టాప్ 1గా ఉంది. సో అలాంటి టాప్ 1 ఉన్నటువంటి హైదరాబాదు కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది. ఇంకోటి ఏమంటే, అమెరికాలో ఉన్నటువంటి ఒక కంపెనీకి ఏమైనా సమస్య వస్తే దానికి సంబంధించిన బ్యాకప్ ఆఫీసు మన హైదరాబాద్లోనే ఉంది. ప్రపంచమంతా డిజిటలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి డిజిటలైజేషన్కి బ్యాకప్ మన హైదరాబాదే. సో ఇలాంటి హైదరాబాద్లో రీసెంట్ సర్వే అంటే 2025 మార్చి నుంచి 2026 మార్చ్ వరకు రిటైల్ లీజింగ్లో హైదరాబాద్ మన భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎంతో తెలుసా? 2.6 స్క్వేర్ మిలియన్ ఫీట్తోని ఒక లీజింగ్ జరగడం జరిగింది. హ్యూజ్ నెంబర్. సో అంత లీజింగ్ చేసినప్పుడు, అంత కంపెనీస్ మన దగ్గరికి వస్తున్నప్పుడు అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో అంత ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు బై డిఫాల్ట్గా రియల్ ఎస్టేట్కి సంబంధించి రెసిడెన్స్కి స్కోప్ ఉంది. సో కాబట్టి హైదరాబాద్లో ఎప్పుడు చూసి ఏం మాట్లాడతారంటే 100 ఫ్లోర్లకు సంబంధించినటువంటి హైరైజ్ బిల్డింగ్ గురించి మాట్లాడతారు తప్ప యుద్ధం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మన దగ్గర లేదు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో మీరు ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీ పేరని చెప్పండి, దానికి సంబంధించిన బ్యాకప్ ఆఫీస్ అదే GCC హబ్గా మన హైదరాబాద్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఎంటైర్ ఏషియా పసిఫిక్లో హైదరాబాద్ ఈజ్ ద లీడర్. సో కాబట్టి ఒక 1 వీక్ బ్యాకే ఒక ప్రముఖ కంపెనీ 2 వీక్స్లో 1700 ఫ్లాట్స్ని 2500 కోట్ల ద్వారా అమ్మి హైదరాబాద్ సత్తా ఏందో చూపించింది. హైదరాబాద్ సంబంధించినటువంటి జియోగ్రఫికల్ మరియు పొలిటికల్ ఒక స్టాండ్ కూడా ఖచ్చితంగా గట్టిగా ఉంది. ఈ 2 ఉన్నాయి కాబట్టి
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. దుబాయ్లో ఈ మధ్యన యుద్ధం జరిగింది. దుబాయ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మళ్ళీ వారు వెళ్ళి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిట్ కావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి దుబాయ్లో ఉంది. బట్ కానీ అదే హైదరాబాద్లో అలా కాదు. సో హైదరాబాద్ 360 డిగ్రీస్ వైజ్గా ఎక్స్పాండ్ అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది. సో మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా టఫ్ అవుతుంది, కష్టం అవుతుంది. ఇక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి లేవు అనేది కూడా ప్రజల్లో ఉంది. సో వాట్ ఈస్ యువర్ సజెషన్? ఇంకా ఆపర్చునిటీ ఉందంటారా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి? ఒకవేళ చేస్తే ఎక్కడ చేయొచ్చు అంటారు? హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇప్పటికీ ఓపెన్గా ఉంది. తర్వాత దక్కన్ పీఠభూమి దగ్గర మీరు ఎక్కడ వెళ్ళినా సరే హైదరాబాద్లో ఎలాంటి ప్రకృతిపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు మనకు హైదరాబాద్లో లేవు. ఫస్ట్ పాయింట్. రెండవది ఏమంటే హైదరాబాద్ యాక్చువల్గా స్టార్ట్ అయింది 1591లో. ఒక 450 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్కు ఉంది. ఆల్మోస్ట్ 435 ఇయర్స్ నుంచి హైదరాబాద్ ప్రతిరోజు తనను తాను మారుస్తూ నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరిని తన ఒడిలో చేర్చుకుంటూ అభివృద్ధిలో అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. చాలా మంది ఏమనుకున్నారంటే అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది, ఇంకా రీజనల్ రింగ్ రోడ్ ఒకటి మాత్రం అవకాశం ఉంది అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్లో ఒకప్పుడు హైదరాబాద్లో ఎకరాలలో ల్యాండ్స్ కొనుక్కునేవారు. కొద్ది సంవత్సరాల తర్వాత స్క్వేర్ యార్డ్స్కి మారిపోయింది. అప్పుడు స్క్వేర్ యార్డ్స్ ఆపర్చునిటీ దొరికింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత స్క్వేర్ ఫీట్లో ఆపర్చునిటీ దొరుకుతుంది. సో మనకు స్క్వేర్ ఫీట్లో కావాలంటే హైదరాబాద్ సెంటర్లో తీసుకోవాలి. అదే మనకు స్క్వేర్ యార్డ్స్లో ఆపర్చునిటీ కావాలంటే రీజనల్ రింగ్ రోడ్ మరియు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో మనం సరౌండింగ్స్ ఎక్కడ తీసుకున్నా సరే మనకు స్క్వేర్ యార్డ్స్లో ఆపర్చునిటీ దొరుకుతుంది. లేదు నాకు ఎకరాస్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అవతల పోతే మనకు ఆ ఎకరాలు తీసుకోవాలంటే కూడా ఆపర్చునిటీ అనేది ఉంది. దీనితో పాటుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ వచ్చింది కాబట్టి చాలా ఎక్స్పాన్షన్ అయింది అని మాత్రం అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతము ఓఆర్ఆర్ బేస్ చేసుకొని మన హైదరాబాద్ చుట్టూ 1712 కిలోమీటర్లతోని రేడియల్ రోడ్స్, ఒక 60 రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. అనౌన్స్మెంట్ వచ్చింది. ఎస్ మేడం, అనౌన్స్మెంట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్రిడేషన్స్ కూడా కలెక్టర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మీరు కేవలం ఓఆర్ఆర్ మాత్రమే అనుకున్నారు, కానీ ఆ ఓఆర్ఆర్కి ఇంకా హైదరాబాద్ కనెక్ట్ చేస్తున్నారు, ఇంకా కనెక్టివిటీ పెంచుతున్నారు. ఎక్కడైతే కనెక్టివిటీ పెరుగుతుందో బై డిఫాల్ట్గా ఆ డెవలప్మెంట్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. హైదరాబాదులో మన బడ్జెట్ తగ్గట్టుగా ఎక్కడ పోయినా సరే, ఏ మూలకు పోయినా సరే ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంటుంది. వారు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా భద్రత ఉంటుంది. ఆ భద్రతతో పాటు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్యారంటీగా హైదరాబాద్లో ఖచ్చితంగా వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నారు అనే టాక్ ఉంది సార్. నిజంగా అది పాసిబుల్ అవుతుంది అంటారా? ఎస్ మ్యామ్, అది ఖచ్చితంగా పాసిబులే. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మీద అవగాహన చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేది. కానీ అప్పుడు కొద్ది మంది మాత్రం తెలుసుకుని పెట్టుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు లాభపడ్డప్పుడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా మందికి అవగాహన వచ్చింది. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దే ఆర్ గెటింగ్ మోర్ రిటర్న్స్ అనేవి చాలా మందికి అవగాహన వచ్చింది. కాబట్టి కొద్ది సిటీకి దూరమా దగ్గర అనేది కాదు, ఎక్కడ కనెక్టివిటీ ఉండి ఎక్కడ డెవలప్మెంట్కి ఆస్కారం ఉందో అక్కడ ఉన్న చోట ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందు వారి కంటే కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు ఖచ్చితంగా మోర్ రిటర్న్స్ అనేది వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. హైదరాబాద్ సెంటర్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఈరోజు అదే హైదరాబాద్ సెంటర్లో ఉన్న వాళ్ళు ఈరోజు ఓఆర్ఆర్ బేస్ చూసుకొని, ఓఆర్ఆర్ జంక్షన్ చూసుకొని బాధపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ బాగా ఉంది. ఓఆర్ఆర్ జంక్షన్ బేసిస్లలో ఏమవుతుందంటే మనకు మల్టీప్లెక్స్ వస్తున్నాయి, కన్వెన్షన్స్ వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గర అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నవారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓఆర్ఆర్ దగ్గరికి మూవ్ కావడానికి ట్రై చేద్దామని చూస్తున్నారు. ఎవరైతే ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు వీరికంటే వారు ఎక్కువ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో రిటర్న్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. ఎస్, బట్ ఇంత చెప్తున్నారు కదా, నిజంగా ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా జీవితంలో రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఓకే, రియల్ ఎస్టేట్ లేకపోతే బతకవచ్చు, బతకలేమని కాదు. కానీ నిజంగా నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్తో ముడిపెట్టుకుంటేనే సక్సెస్ అవుతాం. సో నేను ఒక ఫార్మర్ని, నేను ఒక రైతుని, నాకేం అవసరం రియల్ ఎస్టేట్ అని చెప్పని మీరు అనొచ్చు. కానీ మీరు రైతైనా సరే మీ ఊర్లో నీకు పొలం లేకపోతే నీకు విలువ ఉంటుందా? ఉండదు. సో భూమి కావాలంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ దగ్గరికి పోవాల్సిందే. సో నేను ఒక యాక్టర్ని, నాకేం రియల్ ఎస్టేట్తో సంబంధం అని చెప్పంటే మీరు యాక్టింగ్ చేసినా సరే, మీకు మల్టీప్లెక్స్ కావాలన్నా, థియేటర్ కావాలన్నా సరే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ దగ్గరికి పోవాల్సిందే. కానీ మీరు సంపాదించుకొని ఏదైతే రెమ్యునేషన్ ఉందో అదే రెమ్యునేషన్ని నేను ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే
నేను ఎక్కువగా సంపాదించానని చెప్పి పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ చెప్పడం తెలుసు. లేదు నేను ఒక డాక్టర్ని, నాకు రియల్ ఎస్టేట్తో సంబంధం ఏముంది అనుకుంటే, ఒక డాక్టర్ చదివినా సరే అతను హాస్పిటల్ పెట్టాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి పోవాల్సిందే. ఇదంతా కాదు, నేను ఒక ఎంప్లాయీ, నాకేం అవసరం అని అనుకుంటే, నువ్వు పని చేయాలంటే ఒక ఆఫీస్ అయితే కావాలి కదా, ఆ ఆఫీస్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కావాల్సిందే కదా. తర్వాత నువ్వు రోజు నీ ఇంటి దగ్గర నుంచి కమ్యూనికేట్ చేయాలంటే ఒక సోషల్ ఇన్ఫ్రా అయితే కావాల్సిందే కదా. అదంతా కూడా మన రియల్ ఎస్టేట్తో ముడిపడి ఉంది కదా. సో ప్రతిరోజు మనం చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటామంటే రియల్ ఎస్టేట్తో నాకు సంబంధం లేదు అనుకుంటారు, కానీ తెలుసో తెలియకో రియల్ ఎస్టేట్ అనేది మన జీవితంలో ఒక భాగం అవుతుంది. భూమి మీద పెట్టుబడి పెట్టకుండా కోటీశ్వరులు అయినట్టుగా ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. సూపర్ సార్, సూపర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు సార్. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంది? సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసినటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ అనే ల్యాండ్ పూలింగ్ చేసింది ఏ గవర్నమెంట్? కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ అన్ని కూడా దేనికోసం తీసుకున్నారు? కంపెనీస్ కి ఇవ్వడం కోసము. ఆ కంపెనీస్ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దానివల్ల హైదరాబాద్ ఇంకా అగ్రెసివ్ గా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకుంది. అదే పందాలో పేరు మార్చారు, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఆడ ఫార్మా ఉన్న దాని బదులు ఫార్మా సిటీగా కాకుండా అన్ని రకాలటువంటి అంటే ఏఐ కావచ్చు, స్టడీ స్కిల్స్ యూనివర్సిటీ సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్ హబ్ కావచ్చు, అలా అన్నిటి కలిపి ఒక కొత్త సిటీని ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరన్నట్టుగా వచ్చేసరికి గవర్నమెంట్ మారింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి పేరు మారుస్తుంది తప్ప ఉన్న ల్యాండ్ అయితే మార్చడానికి అయితే ఆస్కారం ఉండదు కదా. హైదరాబాద్కు సంబంధించి గవర్నమెంట్కి ఉన్న ల్యాండ్ బ్యాంక్ అంతా 30,000 ఎకరాలు ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏకైక ప్రదేశం ఏమైనా ఉందంటే అది ఫ్యూచర్ సిటీ మాత్రమే. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ అయితే గ్యారంటీ పక్కా ఉంటుంది. ఎస్. బట్ రియల్ ఎస్టేట్ గురించి అందరికీ తెలిసిందే, అంటే ఒకప్పుడు కొండలు గొట్లు డంపియార్డ్లు ఉండేవి, ఇప్పుడు అవన్నీ కోట్లు అయ్యాయి. ఇప్పుడు అది అందరికీ తెలిసిందే. కొత్తగా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సింది ఏముంది సార్? రియల్ ఎస్టేట్ గురించి అందరికీ తెలిస్తే మరి అందరూ అభివృద్ధి చెందలేదు కదా. రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, హైదరాబాద్లో 71% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ టెనెంట్స్, అంటే కిరాయిదారులు మాత్రమే. అంటే 29% మాత్రమే సొంత ఇల్లు అనేది ఒక అవకాశం ఉంది. మిగతా వారందరికీ 71% వారు ఎందుకు కొనలేకపోయారు? కేవలం ఆర్థిక పరిస్థితి ఒకటే కాదు, ఆ ఆర్థిక పరిస్థితికి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేక, అవగాహన లేకపోవడం వల్లనే ఆ ప్రాబ్లం వచ్చింది. అలాంటి అవగాహన ఉంటే అందరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కదా. ఖచ్చితంగా ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన అవగాహన ఉండి తీరాల్సిందే. చాలా మంది ఏం చేస్తుంటారంటే, నా దగ్గర 10 లక్షల రూపాయలే ఉన్నాయి, సో నేను కొనలేను, నా దగ్గర 20 లక్షల రూపాయలే ఉన్నాయి కాబట్టి నేను కొనలేనని చెప్పేసి ఆగిపోతారు. కానీ మీ దగ్గర ఎంత ఉన్నా సరే దానికి ఒక సప్పో చేసి, లేదా ఒక బంగారం అయినా సరే కుదబెట్టుకున్నా సరే, లేదా బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే, ఒక ప్లాట్ మీరు కనుక కొనుక్కుంటే ఆ ప్లాటే రేపటి నాడు మీ భవిష్యత్తు తరాలకి ఒక లెగసీగా క్రియేట్ అవుతుంది. ఓకే, భూమిని మించిన పెట్టుబడి వేరేది ఏం లేదు, ఖచ్చితంగా అదైతే వాస్తవం. బట్ ఒకవైపు చూసుకుంటే హైడ్రా, మరోవైపు చూసుకుంటే ఐటీ లే ఆఫ్లు. ఇంత క్రూషియల్ టైంలో అసలు ఎవరు కొంటారు సార్ భూమి? వాస్తవానికి ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నారు. హైడ్రా అనేది వచ్చింది కట్టుకున్న ఇల్లులు కొలగొడతానని చెప్పి ఒక ప్రచారం చేశారు, కానీ కాదు. వాళ్ళు ఏమంటే అనాథరైజ్ లేఅవుట్స్ చేసిన దగ్గర, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర వాళ్ళు కొలగొట్టడం జరిగింది. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్యూరిఫికేషన్ అవుతుంది. మంచి బిల్డర్స్ నిలబడుతున్నారు, ఒక జెన్యున్గా చేసే బిల్డర్, ట్రస్టెడ్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు నిలబడుతున్నారు. ఎవరైతే ఒక ట్రస్టెడ్ డాక్యుమెంట్ తోని ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. సో బయట పబ్లిక్ కూడా ఏవైతే ఉన్నారంటే, వీళ్ళు పలానా బిల్డర్ వేసారంటే బ్లైండ్గా వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా అన్ని పర్మిషన్ తీసుకొని, రెరా పర్మిషన్ తీసుకొని, తర్వాత పబ్లిక్ కూడా ఏమడుగుతున్నారు, మాకు హైడ్రా సంబంధించి మీరు పర్మిషన్స్ తీసుకున్నారా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారా అన్నారని ఒక అవేర్నెస్ తోని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సముద్రంలో అలలు ఉన్నాయని చెప్పి మన ప్రయాణం అయితే ఆపుకోలేము కదా. సో హైడ్రా కూడా రావడం వల్ల ఏమైందంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఆ ప్యూరిఫికేషన్ జరిగే ప్రాసెస్లో ఎట్లాగో ఆ చెడు అనేది పోవాలి కాబట్టి ఆ పెయిన్ కనబడుతుంది. కానీ లాంగ్ టర్మ్లో నెక్స్ట్ వచ్చే జనరేషన్కి హైడ్రా వల్ల ఇట్స్ 100% హైదరాబాద్ సేఫ్ హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత లే ఆఫ్స్ అంటారా, అది ఐటీ కంపెనీస్ బేస్ ఒకటే చేసుకుని హైదరాబాద్ నిలబడలేదు. తర్వాత అది మనకి ఇది ఒక ప్రాసెస్. మనకి ఇంతకుముందు కూడా చాలా సార్లు ఇలాంటి రెసిస్టెన్స్ చాలా చూసాం, కానీ ప్రతిసారి కూడా నిలబెట్టుకున్నాం. మనలో ఉన్న స్కిల్స్ని అప్డేషన్ చేసుకుని నిలబెట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో కూడా కేవలం ఐటీ బేసే కాదు, ఫార్మా రంగం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంది, దాని తోడుగా ఏరోస్పేస్ రంగం ఉంది. టాటా అడ్వాంటేజ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మసూద్ అహ్మద్ గారు ఏమన్నారు తెలుసా, భారతదేశంలో తయారు చేసేటటువంటి ఏరోస్పేస్ రంగంలో వాడేటువంటి విడిభాగాలు ఏవైతున్నాయో ప్రపంచంలో వెళ్ళే ప్రతి విమానంలో కాకుండా అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఏదైతే హెలికాప్టర్ వాడుతున్నాడో మన హైదరాబాద్ సప్లై చేసే విడిభాగాలే వాడుతున్నారు అని చెప్పడం జరిగింది. సో అంటే అంత ఇంపార్టెన్స్ మన హైదరాబాద్కు ఉంది. తర్వాత ఈ మధ్యనే ఫస్ట్ టైం మన భారతదేశంలో విక్రమ్ అనే ప్రైవేట్ రాకెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన భారతదేశంలో ఫస్ట్ టైం అది.
సో అలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ మన హైదరాబాద్లో జరుగుతుంది. కేవలం ఒక ఐటీతోనే హైదరాబాద్ అయిపోలేదు. జనం వ్యాలెంట్ దగ్గర నుంచి వెళ్ళి ఎన్నో ఫార్మా కంపెనీస్, ఎన్నో ఫార్మా డ్రగ్స్, ప్రపంచానికి ఫార్మా డ్రగ్స్ మన హైదరాబాద్ నుంచే సప్లై చేయడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా అంత గ్రోత్ కావడం జరుగుతుంది. తర్వాత మన హైదరాబాద్లో గ్రీన్ పొల్యూషన్స్ అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఇండస్ట్రీస్ అనేవి చాలా రావడం జరిగింది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అభివృద్ధి జరుగుతుంది. ఒక్క దాంతోనే ఎప్పుడు హైదరాబాద్ అనేది ఆగిపోదు. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది, రోడ్స్ కనెక్టివిటీ పెరిగిపోయాయి సార్, ఈజీ యాక్సెస్ అయిపోయింది హోమ్కి అనకి మనకి హోమ్ టౌన్కి. సో మరి అలాంటప్పుడు విలేజెస్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు కదా సార్, హైదరాబాద్లో ఎందుకు భూమి కొనాలంటారు? మీరు అన్నట్టుగా విలేజ్లో అసలు ల్యాండ్ నాకు లేదు కాబట్టి మన గౌరవం కోసం ఖచ్చితంగా కొనుక్కోవడం తప్పులేదు. కానీ ఆ ల్యాండ్ ఇచ్చిన అప్రిషియేషన్ కంటే హైదరాబాద్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇచ్చిన ల్యాండ్ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో మనకు ఒక ఎమోషన్తో కొనుక్కోవడం వేరు, ఆ ఎమోషన్తో పాటు రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ కొనుక్కుంటారు. మీరు చూడండి, హైదరాబాద్లో ఉన్న ఒక ప్లాట్ అమ్మేసి నేను విలేజ్లో ఇల్లు కొనుక్కుంటాను ఎవరు చెప్పరు. ఉన్న ఎకరం భూమి అయినా సరే విలేజ్లో అమ్మేసి వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటా అని చెప్తారు. అక్కడ కొనుక్కున్న ఇల్లు ఏదైతుందో దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో కంపారిటివ్ విలేజ్కి హైదరాబాద్తో పోలిస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుందని కాబట్టి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత హాస్పిటాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కదానికి వాట్ అబౌట్ సేఫ్ అండ్ సెక్యూర్? సేఫ్ అండ్ సెక్యూర్లో కూడా హైదరాబాద్ ఇస్ టాప్, ఇండియాలోనే టాప్ 1లో ఉంది మేడం. అండ్ ఏషియాలో వీఆర్ రేస్ 5లో ఉన్నాం. సో సెక్యూరిటీ విషయంలో కూడా నిజ వాస్తవానికి అంటే ఉమెన్ సంబంధించి కావచ్చు, తర్వాత ఒక ఎంప్లాయీస్ సంబంధించి కావచ్చు, ఎవరికైనా సరే హైదరాబాదు ఎంటైర్ ఇండియాలో టాప్లో ఉంది, ఏషియాలోనే టాప్ 5లో ఉంది. సో కాబట్టి మీరు ధైర్యంగా హైదరాబాద్లో ఖచ్చితంగా ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటేనే, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అంటేనే చీప్గా చూస్తారు సార్. ఈవెన్ దో బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వరు అండ్ రెస్పెక్ట్ ఉండదు. ఇంత చదువుకొని నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేయాలనే థాట్ కూడా ఉంటుంది. నిజంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం అంత ఇంపార్టెంట్ అంటారా? ప్రతి మార్కెటింగ్ వారికి ప్రతి మార్కెటింగ్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఈ చేదు అనుభవాలు ఉంటాయి. ఒక్కరోజు మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్తో ఒక రోజు జర్నీ చేయండి. తను ఏ విధంగా ఎలాంటి రిజెక్షన్స్ని యాక్సెప్టెన్స్ చేసుకుంటూ పోతున్నారు, ఎలాంటి నో వస్తుంది వాటిని స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్తున్నాడు. జీవితం అంటే సులభం కాదనే విషయం తెలుస్తుంది. మార్కెటింగ్ అంటే అందరికి చులకన. మనం ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం గోయింగ్ టు బెడ్ వరకు ప్రతి వస్తువును మార్కెటింగే చేస్తారు. ఒక ఎంప్లాయీ తను ఒక ఉద్యోగం కావాలంటే అతను ఏం చేస్తాడు, తన స్కిల్స్ని అమ్ముకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే అతనికి ఉద్యోగం వస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర స్కిల్స్ని అమ్ముకున్నప్పుడే అది ఖచ్చితంగా అది దాని మార్కెటింగే అంటారు. సో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్లో కూడా అదే సేమ్ థింగ్ జరుగుతుంది. కానీ ఎవరు ఏం చేసినా సరే వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాత్రమే ఈరోజు మీకు బలవంతంగా ఒక ప్రాపర్టీ ఇప్పించినా సరే 10 సంవత్సరాల తర్వాత ఆ బలవంతంగా ఇప్పించిన ప్రాపర్టీ ఎంటైర్ మీ ఫ్యామిలీకి గట్టి బలంగా నిలబడుతుంది. మీరు చాలా ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంటారు. మీ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ వాళ్ళు గృహప్రవేశం అని ఇన్విటేషన్ పంపిస్తారు. నీకు సొంత ఇల్లు లేదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను నీ చేయి పట్టుకొని, ఇది పూజ రూమ్ నేను ఈ విధంగా చేయించుకున్నాను, ఈ కిచెన్ రూమ్ నేను ఈ విధంగా చేయించుకున్నాను, ఈ ఫస్ట్ ఫ్లోర్ మా బాబు కోసం పెట్టాను, ఈ మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా పెట్టాను, ఈ ప్లాంటేషన్ కోసం నేను ఇక్కడ ఈ స్పేస్ని క్రియేట్ చేసుకున్నా అని తను చెప్తున్నప్పుడు ఆ ఆనందం ముందు చూసారా? ఎవరైతే ఆ ఇల్లు కట్టుకొని ఆనందపడుతున్నారో వాళ్ళ యొక్క ఆనందాన్ని గృహప్రవేశం పోయిన వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క కష్టం ఏందో తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంతో పేషెన్సీగా కొన్ని డీల్స్ మోర్ దాన్ 6 months, 8 months, 10 months, 1 year కూడా వెయిట్ చేస్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ రిజెక్షన్ చేసినా సరే పేషెన్సీగా వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి అద్భుతమైనటువంటి రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్పాలి. రియల్ ఎస్టేట్ అంటేనే మెన్ డామినేషన్ సార్. అంటే ఒక మెన్నే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఉమెన్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎలా రాణిస్తున్నారు సార్? ఒకప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్కి ఇప్పుడున్న రియల్ ఎస్టేట్కి చాలా అప్డేషన్ వర్షన్ వచ్చింది మేడం. ఒకప్పుడు ఎలా ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ అనే వాళ్ళు కేవలం మీరన్నట్టుగా ఒక 4-5 కలిసి ఒక బ్యాచ్ లాగా వెళ్తూ ఒక అనార్గనైజ్ సెక్టర్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు అంతా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చింది. మీరు ఏ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినా సరే మోర్ దాన్ 50% ఆఫ్ ద అబోవ్ ఉమెనే ఎక్కువగా లీడ్ చేస్తున్నారు. తర్వాత రియల్ ఎస్టేట్లో ఎక్కువ సక్సెస్ కూడా ఉమెనే అవుతున్నారు. దానికి సంబంధించిన ఒక బ్లాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే కెమెరా ముందుకు వచ్చి వాళ్ళే రీల్స్ తయారు చేస్తూ కంటెంట్ క్రియేటర్స్గా ఉన్నారు. వాళ్ళే దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళే హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 100లో 99% వాళ్ళు ఎక్కడైతే లీడ్స్ వస్తాయో అవి ఖచ్చితంగా క్లోజ్ అవుతున్నాయి. సో ఆ సక్సెస్ రేషియో కూడా ఉమెన్స్ చాలా బాగుంది. కార్పొరేట్ సెక్టార్లో ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ పెరిగిందో సెక్యూరిటీ కూడా పెరిగింది. సో ఉమెన్ కూడా ఏం చేస్తుంటే తనకు భద్రత కనబడుతా ఉంది, ఆర్థికమైన భద్రత కూడా దీనిలో కనబడుతుంది. హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల సార్. కానీ చాలా మందికి అది కలగానే ఉండిపోతుంది. ఎందుకంటారు? కలగా ఉండడానికి 2 రీజన్స్ మేడం. ప్రాపర్గా ఫైనాన్షియల్ సంబంధించిన ఒక గైడెన్స్ లేదు.
మనం చదువుకున్న చదువులో ఎంతసేపు సైన్స్ చెప్పారు, పొలిటికల్ సైన్స్ చెప్పారు, కానీ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన మ్యాథ్స్ చెప్పలేదు. సో దానికి సంబంధించిన అవగాహన లేకనే చాలా మంది ఇప్పటికీ హైదరాబాద్లో ఒక సొంతింటి కళ అనేది లేకుండా పోయింది. కానీ ప్రతి ఒక్కరికి నాకు ఒక ఇల్లు ఉండాలి, ఎందుకంటే తను ఉన్న ఇంటికి కట్టే 6,000 రూపాయల కిరాయికైనా సరే ఇంటి ఓనర్తో 60 క్వశ్చన్లు ఉంటాయి. సో ఎంతమంది వస్తున్నారు, ఇంతమంది వచ్చిపోతున్నారు ఎందుకు, బాబు ఎండాకాలం వచ్చింది వాటర్ తక్కువ వాడమని చెప్పేసి ఇంటి ముందర చెప్పులు ఇప్పితే కూడా ఇంతమంది వచ్చారా మీ ఇంటికి అని చెప్పి, బాబు నీతో పాటు చూడడం కోసం మీ అమ్మ నాన్న వచ్చారు ఇంకెన్ని రోజులు ఉంటారని ప్రతి అవమానాలను భరిస్తూ హైదరాబాద్లో ఉంటున్నారు. కానీ ప్రతి ఇంటి ఆవిడలో ఉంటుంది మా ఆయన కూడా ఒకరోజు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలని. సో ఆ కొనుక్కోవాలని ఆశ ఉంది, కానీ దానికోసం ప్రాపర్ ప్లానింగ్ అని మనం తీసుకుంటే ఖచ్చితంగా అది కల కాదు, అది సాధ్యమే అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి హైదరాబాద్ ఇన్సైడ్ అయితే ఎక్కడా లేవు సార్. ఒకవేళ చేయాలనుకున్నా కానీ చాలా ప్రైస్ ఉంటుంది. సో అవుట్స్కట్స్కి వెళ్తున్నారు, అవుట్స్కట్స్ చూసుకుంటే మరీ దూరం అయిపోతున్నాయి, అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? సో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కోరిక ఉంటుందండి. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు వాళ్ళ తగ్గట్టుగా దాని దగ్గర బడ్జెట్ ఉండదు. అప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ ఏం కావాల్సి వస్తుందంటే కొద్ది దూరం వెళ్ళి పెడతారు. సో వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే నేను దూరం వెళ్తున్నాను కదా, సో నేను అక్కడ నా పెట్టే ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే దూరం దేనికి దూరం అనుకుంటారు అంటే ప్రజెంట్ నీ ఇంటికా నుంచి దూరం అనుకుంటున్నారా, లేదా ఔటర్ రింగ్ నుంచి దూరం ఉందా, లేదా ఐటీ కంపెనీ నుంచి దూరం ఉందా, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉందా, ఎక్కడి నుంచి దూరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఒకప్పుడు దూరమే, కానీ ఈరోజు కలిసిపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒకప్పుడు దూరమే, కానీ ఇప్పుడు హైదరాబాద్లో కలిసిపోయింది. మీరు నేమిట్ హైదరాబాద్ అంటే యాక్చువల్గా ఒరిజినల్ చెప్పాలంటే హైదరాబాద్ కోటి అని అనుకునేవాళ్ళు, అబిడ్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ ఎంతమంది అబిడ్స్ కోటికి వెళ్తున్నారు? లేదు. కానీ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఎక్కడ వెళ్ళిపోయిందంటే అరౌండ్ 60 to 70 కిలోమీటర్స్ దాటి వెళ్ళిపోయింది. సో మీకు అది కిలోమీటర్స్లో దూరం ఎప్పుడు చూసుకోవద్దు, అది డెవలప్మెంట్ దగ్గరగానే అంటే ఎప్పటికి అవ్వాలా డెవలప్మెంట్ అనేది కూడా క్వశ్చన్ ఉంటుంది. యా, ఎప్పటికైనా కావాలంటే ప్రతి దానికి ఒక టైం అయితే ఉంటుంది. ఇంత ముందుకు అయ్యే డెవలప్మెంట్ 20 years టైం పట్టింది, కానీ ఇప్పుడు కేవలం 5 years లో ఆ డెవలప్మెంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. మాక్సిమం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని మీరు 20 కిలోమీటర్ దూరం వెళ్తారా, 30 కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే మీకు ఒక 5 years లోపటనే మాసిక్ గ్రోత్ అనేది కనపడుతుంది. మనం దూరం అని మనం అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ మీ ఆలోచన దూరం అవుతుంది. హైదరాబాద్ సిటీ అనేది గ్రోత్ లో చాలా దగ్గరగానే అవుతుంది, ఎందుకంటే మన హైదరాబాద్ అనేది వాస్ట్ గా ఎక్స్పాన్షన్ చేస్తూ పోతున్నారు కాబట్టి. అది మీరు ఎంత దూరం చేసినా సరే ప్రాపర్గా అది డిటిసిపి పర్మిషన్ తీసుకున్నా సరే, హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నా సరే, అక్కడ ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఈ రోజు తీసుకున్నటువంటి పెట్టుబడి ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా డబుల్ అవుతుంది. ఎస్, బట్ హైదరాబాద్ 360 degrees వైజ్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ ఏరియాలో మనకి ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అంటారు? సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా మనకు హైదరాబాద్ 360 degrees ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సేఫ్ ఇన్వెస్ట్మెంటే. భారత్ ఫ్యూచర్ సిటీ అయితే తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ సైడ్ కూడా సౌత్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ బాగా నడుస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉండి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో ఆ లొకేషన్స్లో కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంటే లైక్ వికారాబాద్ కావచ్చు. సో వికారాబాద్ మనకి ఏమవుతుందంటే అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వస్తుంది ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో అలాంటి స్పేసెస్లో ఇప్పటికీ తక్కువ ప్రైస్లో మనకు ఆ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ మనం తీసుకుంటే స్పాన్ ఆఫ్ 5 years and 6 years అల్టిమేట్ రిటర్న్స్ మనకు ఖచ్చితంగా వస్తాయి. తర్వాత అదేవిధంగా బెంగళూరు హైవే సంబంధించి శంషాబాద్ ఏరియా కూడా మనకి ఏమైందంటే హైదరాబాద్ నుంచి కనెక్టివిటీగా మెట్రో స్పీడ్స్ ట్రైన్స్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1700 ఎకరాలతో అక్కడ వాళ్ళకి ల్యాండ్స్ అకడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి స్పేస్ దగ్గర కాదు, కొద్ది దూరమైనా సరే మనకు అందుబాటులో ఉన్న చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు అక్కడ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు నేమ్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఏ లొకేషన్ చెప్పినా సరే అది ఈస్ట్ అయినా వెస్ట్ అయినా సరే పట్టింది ఖచ్చితంగా బంగారం అవుతుంది. బంగారం అయినా సరే రేపు రేటు తగ్గుతుందేమో, కానీ ఇక్కడ ల్యాండ్ విషయంలో మాత్రం రేటు ఖచ్చితంగా తగ్గదు, అది మాత్రం పక్కా. బట్ హైదరాబాద్ లో చూసుకుంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి సార్. ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ కస్టమర్ అసలు ఏం క్రాస్ చెక్ చేసుకోవాలంటారు? ఎప్పుడైనా సరే తన దగ్గర ఉన్న బడ్జెట్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అతను మనం మామూలుగా ల్యాండ్కి సంబంధించి 1965 నుంచి రికార్డు ఉందా, 70 నుంచి రికార్డు చెక్ చేస్తారు. అదేవిధంగా తనకు అమ్మే కంపెనీ కూడా వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ఫీల్డ్లో ఉన్నారని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ యొక్క బిల్డర్ అనే అతను మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, చేస్తే వాటిని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, చేసి వదిలిపెట్టారా, వాటిని మెయింటెనెన్స్ చేస్తున్నారా, తర్వాత అక్కడ చేసిన తర్వాత రీసేల్ ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రండి మా దగ్గర ప్లాట్ కొనమని చెప్తారు,
కానీ ఎగ్జిట్ వచ్చేసరికి వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు. సో అలాంటి పరిస్థితి ఉండకూడదు. సో ఎగ్జిట్ అనే దగ్గర కూడా మనం ఈజీగా ఎగ్జిట్ అయ్యే విధంగా ఆ బిల్డర్ మనకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, వాళ్ళ యొక్క పాలసీని చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే తన ఫ్రెండ్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకుంటానని చెప్పి అంటారు. కానీ తీసుకోండి, కానీ కంపెనీ యొక్క ప్రొఫైల్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా కంపెనీ ప్రొఫైల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా డాక్యుమెంటేషన్ అయితే లీగలైజేషన్ పోతారో ఆ కంపెనీకి సంబంధించిన పాత రికార్డు చెక్ చేసుకోండి. వీళ్ళ మీద ఏమైనా కేసులు ఏమైనా అయినా, రేరాయించి నోటీస్ వచ్చినాయా, వీళ్ళు సరిగ్గా డెవలప్మెంట్ చేయకుండా ఏమైనా వెళ్ళిపోయినారా, వీళ్ళు ప్రాపర్గా డెవలప్మెంట్ చేసి కస్టమర్స్కి హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు ఆల్రెడీ కొన్న కస్టమర్స్తో మనం ఇంటరాక్షన్ అయితే మనకేమన్నా కొన్ని లీడ్స్ దొరుకుతాయి. ఎస్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు డెవలప్మెంట్ చేశారు, హ్యాపీ కస్టమర్స్ ఉంటారు ఖచ్చితంగా. సో అలాంటప్పుడు మనం తీసుకుంటే మనం సేఫ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కస్టమర్ ఎప్పుడైనా సరే ఆ బిల్డర్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోకూడదు, బ్రోచర్ చూసి మోసపోకూడదు. బ్రోచర్ ఉన్నదానికి అతను చూపించిన డెవలప్మెంట్ కు మ్యాచ్ అయిందా లేదా. సో కేవలం బ్రోచర్ చూసి పోతే మాత్రం ఖచ్చితంగా బోల్తా పడతారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక 20 lakhs ఉన్నప్పుడు ఆ 20 lakhs పెట్టి 80 lakhs లోన్ తీసుకొని ఒక ఫ్లాట్ కొనుక్కుంటే బెటర్ అనిపిస్తారు. అంతేగాని ఓపెన్ ప్లాట్ వైపు అసలు ఆలోచనలో కూడా రాదు. సో మరి ఆ మైండ్ సెట్ కరెక్ట్ అంటారా? అది ఖచ్చితంగా తప్పే అంటారు మేడం. 20 lakhs అంటే 80 lakhs మీరు లోన్కి వెళ్తున్నారు. సో మీ శాలరీ సపోజ్ ₹1,00,000 ఉందనుకోండి, దాంట్లో ఈఎంఐ ఎంత పోతుంది తెలుసా? తక్కువ ఇంట్రెస్ట్ వేసినా సరే ₹70,000 ఈఎంఐకే పోతుంది. సో మీరు మంత్లీ ఎక్స్పెండిచర్ మరి ఆ ట్రాప్లో పడిపోతారు. సో రేపటి నాడు మీరు చెప్పినట్టు ఐటీ రిసెషన్ వచ్చింది, లేదా వేరే ఏమన్నా లే ఆఫ్ అయిపోయింది, జాబ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, దెన్ వాళ్ళు స్టక్ అయిపోతారు. సో అలా కాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి మీరు అదే 20 lakhs అమౌంట్కి కొద్ది అమౌంట్ లోన్ తీసుకొని ఫ్లాట్ కొనుక్కోండి. ఆ ఫ్లాట్ అప్రిషియేషన్ అవుతుంది, నీ లోన్కి ఇబ్బంది కాదు. కానీ మీరు ఈఎంఐ పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవడం కరెక్టే, కానీ బర్డెన్ అనేది చూసుకోవాలి. మీ శాలరీలో 25% ఆఫ్ ది అమౌంట్ మీరు తీసి ఈఎంఐ కడితే పర్లేదు, లేదా 30% ఆర్ 40% అయినా పర్లేదు. కానీ వెన్ యూఆర్ క్రాసింగ్ అబోవ్ 50% ఇట్స్ అలార్మింగ్. సో అలార్మింగ్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. అప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి కొద్ది దూరంగా వెళ్ళైనా సరే ఒక ప్లాట్ కొంటే అదే ప్లాటు రేపటి మీకు ఎక్కడైనా సరే అమ్మేస్తే మళ్ళీ మీకు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది, లేదా అదే ప్లాట్లో మీరు ఓన్ హౌస్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే కంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా, అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అనే ఆలోచనలో ఉండి అటు డైవర్ట్ అవుతున్నారు. సో హైదరాబాద్ కరెక్ట్ అంటారా ఇన్వెస్ట్మెంట్కి, అమరావతి కరెక్ట్ అంటారా? హైదరాబాద్కి అమరావతికి ఇన్వెస్ట్మెంట్ కంపారిజన్ చేసేటప్పుడు చాలా థింగ్స్ మనం కంపారిజన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంట్రీ పాయింట్. నా దగ్గర ఉన్న 20 లక్షలకి నేను హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత నేను రిటర్న్ తీసుకుంటాను, అదే 20 లక్షలను అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఎంత రిటర్న్ తీసుకుంటాను. అంటే మన ఎంట్రీ పాయింట్ అనేది హైదరాబాద్లో ఎంత దొరుకుతుంది, అదే అమరావతిలో ఎంట్రీ పాయింట్ ఎలా దొరుకుతుంది. అమరావతి వాస్తవానికి చిన్న బేబీ అని చెప్పుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి కొత్త క్యాపిటల్ సిటీ వచ్చిన తర్వాత దే ఆర్ డూయింగ్ వెరీ అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వైజాగ్లో అమెజాన్ సంబంధించిన డేటా సెంటర్ కూడా రావడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే ఐటీ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఖచ్చితంగా, కాదని చెప్పట్లేదు. కానీ మీరు ఐటీ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కానీ ఎంట్రీ లెవెల్ అంటే ఇప్పుడు నియోపోలిస్లో మీరు ఒక ఎస్ఎఫ్టీ కొనాలంటే 12,000 నుంచి 15,000 వరకు మనకి ఎస్ఎఫ్టీ దొరుకుతుంది. అంటే హైదరాబాద్లో రిచెస్ట్ ప్లేస్ ఏదంటే నియోపోలిస్ అని చెప్తారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ అదే వైజాగ్లో కూడా ద సేమ్ 12 నుంచి 15,000 దొరుకుతుంది. సో 12 నుంచి 15,000 పెట్టి వైజాగ్లో బెటరా, హైదరాబాద్లో నియోపోలిస్లో బెటరా అన్నప్పుడు కంపారిజన్ చేసుకుంటారు. కొంతమందికి ప్రాంతీయ అభిమానంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొంతమందికి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం చేస్తారు. హైదరాబాద్ అనేది అమరావతి కంపారిజన్ చేసేటప్పుడు హైదరాబాద్ వచ్చేసి 435 సంవత్సరాల చరిత్ర, కానీ అమరావతి వచ్చి 15 సంవత్సరాల చరిత్ర. సో మీరు దీని కంపారిజన్ అనేది చేయకూడదని. ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ 14,000 ఉంది సార్, బయట హైదరాబాద్ బయటకు వెళ్తే అదే ఒక గజం కూడా 14,000కి వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు? నేను గోల్డ్ మన దగ్గర ఉంటే ఇమీడియట్గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా సేల్ చేసుకోవచ్చు. ల్యాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు? ల్యాండ్ తన పేరే తనే ప్రూవ్ చేసుకుంటుంది. ల్యాండ్ అంటే LAND ల్యాండ్. సో ల్యాండ్ ఏమంటారంటే L స్టాండ్ ఫర్ ల్యాండ్, A స్టాండ్ ఫర్ అప్రిషియేషన్ అండ్ ND స్టాండ్ ఫర్ నో డిప్రిషియేషన్. అంటే నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్ అనేది ఉండదు. 14,000 రూపాయలు ఉంది, అది ఈ రోజు రేటు, రేపు అది 15,000కు వెళ్ళొచ్చు, ఎల్లుండి అది 13,000కు రావచ్చు. కానీ ల్యాండ్ అలా కాదు కదా, అది ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ అనేది దానికి తెలియదు. మీరు అన్నట్టు గోల్డ్ తీసుకెళ్లి మీరు బ్యాంకులో పెట్టుకుని లోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ల్యాండ్ కాగితాలు కూడా అవసరమైతే బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవడానికి ఆస్కారం. నాకు తెలిసిన చాలా ఫ్యామిలీస్ కొంతమంది అప్పు చేసి మరి సిల్వర్ కావచ్చు గోల్డ్ కావచ్చు కొనుక్కున్నారు. బట్ వాళ్ళు కొన్న తర్వాత పడిన ఫాల్
ఇప్పటికీ వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. అంటే స్టాక్ మార్కెట్ లాగానే ఉంటుంది అది కూడా. సో మనము గోల్డ్ అనేది అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మీకు తెలుసు చైనాలో గోల్డ్ లాంటి గోల్డ్ కూడా తయారు చేస్తున్నారు. బట్ ల్యాండ్ అయితే అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం కదా. సో ఇది లిమిటెడ్ కమోడిటీ కాబట్టి ఇది ఎప్పటికైనా సరే మనం కడుపులో పెట్టుకుంటే తప్ప మనం మోసం చేయదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో ఉండాలంటే ఎన్ని టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి సార్? టిప్ ఆఫ్ ది డే అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ హ్యాపీగా సర్వైవ్ కావాలి, ఆర్థికపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతను ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా 5 రకాలైనటువంటి ఇన్కమ్ సోర్స్ అనేవి ఉండాల్సింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రెసివ్ ఇన్కమ్. అండ్ అగ్రెసివ్ ఇన్కమ్ అంటే అతను రెగ్యులర్గా ఏదైతే జాబ్ చేస్తూ సంపాదిస్తుందని మన అగ్రెసివ్ ఇన్కమ్ కింద చేసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ ఇన్కమ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాసివ్ ఇన్కమ్. సో ఈ 5 ఇన్కమ్స్ కనుక ఎవరైతే సెట్ చేసుకుంటారో ప్రాపర్గా, వారికి ఏ ఒక్క ఇన్కమ్ ప్రాబ్లం అయినా సరే మిగతా 4 ఇన్కమ్స్ వారి యొక్క జీవితాన్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఇలాంటి సోర్సెస్ అని పెట్టుకుంటే సో మనకు హ్యాపీగా మనకు లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం. ఎవరికైనా సరే ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే మాకు కాల్ చేయొచ్చు, లేదా మీరు మా యొక్క realestateuniversity.co.in అని చెప్పని మా వెబ్సైట్ ఉంటుంది. సో మీరు దాన్ని సంప్రదిస్తే కూడా మేము ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతాము. సో మీకు ఎలాంటి సూచనలైనా సలహాలైనా సరే సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రైట్, సూపర్ సార్, సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.